ఏపీలో కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేయటమే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు ముందుకు సాగుతోంది. తాజాగా తిరుపతిలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డికి చెందిన ఆస్తులను ధ్వంసం చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తిరుపతి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి, మేయర్ శిరీషలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆస్తుల విధ్వంసానికి కూటమి ప్రభుత్వం దిగుతోందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. శేఖర్ రెడ్డిని డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించడంతో బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా కూటమి ప్రభుత్వం కుట్ర సాగిస్తోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల విధ్వంసానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. కొత్తగా నిర్మిస్తున్నటువంటి శేఖర్ రెడ్డి బిల్డింగ్ ను అనధికారిక కట్టడం, అనుమతులు లేవంటూ కుట్రలు సాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించి ఈ యొక్క భవనాన్ని కూల్చివేతకు సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఈ యొక్క కూల్చివేతకు సంబంధించి మున్సిపల్ అధికారులు పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసుల సహకారంతో పైకి తీసుకువెళ్తూ అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సార్, ఈ లీగల్ టీం కలిసిందా? ఏం చెప్తా ఉన్నారు సార్? వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? లీగల్ టీము, చట్టము, సుప్రీంకోర్టు ఏది మాకు అతీతం కాదు. మా నాయకులు చెప్పేది మాకు వేదం అని చెప్పేసి అధికారులు, మున్సిపల్ అధికారులు, వాళ్ళకి సహకరించే పోలీసులు చెప్తున్నారు. ఇది చాలా క్షమించని విషయం, ఇది సహించని విషయము. ఈ రోజు దౌర్జన్యం చేసినంత మాత్రాన అధికారులు చట్ట ప్రకారం తప్పించుకోలేరు. అది లీగల్ కాన్సిక్వెన్సెస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అని చెప్పింది. ఏ అధికారి అయితే ఈ విధంగా అనైతిక చర్యలకు పాల్పడతాడో చట్టార్హుడు అని చెప్పింది. అయినా కూడా మాకు సంబంధం అంటే వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాం. అధికారుల ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. సుప్రీంకోర్టు వర్తించదు లేకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, సుప్రీంకోర్టు గౌరవం లేదు, ఆదేశాలకు గౌరవం లేదు. కలెక్టర్ గారు కూడా మెసేజ్ పెట్టడం జరిగింది, కమిషనర్ గారు కూడా మెసేజ్ పెట్టడం జరిగింది సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించమని. మేము అడిగేదంతా ఒకటే, సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించండి. దాంట్లో నేరం ఉందా, ఘోరం ఉందా, తప్పు ఉందా, ఏముందని సుప్రీంకోర్టు ఆదేశాలు మేము పాటించమని చెప్తున్నారు అధికారులు. కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి. అది ఎవరైనా కావచ్చు, ఏ అధికారైనా కావచ్చు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. పోలీసులు రౌడీల్లా ప్రవర్తించి మా కార్యకర్తల్ని, మా నాయకుడిని నిర్బంధించి చాలా అన్యాయమైన తీవ్రం చేస్తారు. ఏ నోటీసులు లేకుండా, సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుండా పోలీసులు అన్యాయమైన తీరులో ఈ బిల్డింగ్ ను కొడుతున్నారు. దీని ఎట్టి పరిస్థితుల్లో వదిలేపేసేది అడ్డుకుంటాము. అభినయ్ గారిని ఆ మూల తీసుకెళ్లి ఇచ్చేస్తున్నారు. వెంటనే ఆయన ఆగిచ్చాలని కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరందరూ కూడా పెద్ద ఎత్తున అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే చట్టపరంగా ఓవైపు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, నిబంధనలు ఉన్నప్పటికీ నోటీసులు ఇవ్వకుండా కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కూటమి ప్రభుత్వం ఈ రోజు శేఖర్ రెడ్డికి సంబంధించి డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఉన్నటువంటి శేఖర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరిచిన నేపథ్యంలో ఈరోజు కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, కొంత ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లీగల్ టీం సంబంధించి ఓవైపు చెప్తున్నప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో ఈ యొక్క ప్రతిఘటించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా పోలీసుల బలగాలతో ఏకపక్షంగా వ్యవహరిస్తూ సుప్రీంకోర్టు నిబంధనలను కూడా పట్టించుకోకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు తిరుపతి కార్పొరేషన్ పరిధిలో శేఖర్ రెడ్డి ఆస్తుల విధ్వంసానికి దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఈ యొక్క తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్ల ఆస్తుల విధ్వంసానికి దిగుతూ తమ యొక్క కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ యొక్క కూటమి నేతల ఆగడాలపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, న్యాయ పోరాటం చేస్తామంటూ తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చెప్తూ ఉంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. తిరుపతి డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్ రెడ్డి ఆస్తులను ధ్వంసం చేయాలని కూటమి నేతలు కుట్ర పన్నుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.
డిప్యూటీ మేయర్ అభ్యర్థి శేఖర్ రెడ్డి గారి బిల్డింగుల మీద దాడి చేయటానికి కూటమి నేతలు కుట్ర పన్ని ఈ రోజున పెద్ద ఎత్తున అధికార యంత్రాంగాన్నంతా కూడా ఆయన ఆస్తుల్ని కూల్చటానికి అక్కడ గుమికూడటం జరిగింది. మా హయాంలో మేము ఏ ఒక్కరి మీద ప్రతీకార చర్యలు తీసుకోనేలేదు. కానీ ఈ రోజున అభ్యర్థిగా శేఖర్ రెడ్డి నిలబడినందుకు అతన్ని బెదిరించి భయపెట్టి తప్పించాలనేటువంటి ప్రయత్నం, ఈ రకంగా ఆయన ఆస్తుల మీద పడి వాళ్లు పైశాచిక ఆనందాన్ని పొందాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యానికే ఇది అవమానకరమైనటువంటి విషయం. ఈరోజు కేవలం శేఖర్ రెడ్డి ఆస్తుల మీద కాదు మీరు పడింది, ప్రజాస్వామ్యం మీద. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యవాదిగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనలో అత్యంత పవిత్రమైన ప్రశాంత వాతావరణంతో ఉండేటువంటి తిరుపతిలో తాము గెలవలేమనేటువంటి భయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆస్తుల మీద పడటం అంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. కూటమి నేతలందరినీ కూడా హెచ్చరిస్తున్నా, ఇది ఇంతటితో ఆగదు. రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు దీనికి 10 రెట్లు మీరు చెల్లించుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది అన్న సంగతి మర్చిపోవద్దండి. అధికారుల మొండి వైఖరి మీరు ఎక్కడిచ్చారు? ఎక్కడున్నారండి మీరు? అసలు ఇక్కడ డబ్ల్యూపీఎస్ ఏం చేశాడు? మీకు 7 నెలలుగా కడతా ఉంటే మరి మీరేం చేశారు? ఎలా అండి? ఏపీలో కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేయటమే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు ముందుకు సాగుతోంది. తాజాగా తిరుపతిలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ శేఖర్ రెడ్డికి చెందిన ఆస్తులను ధ్వంసం చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తిరుపతి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి, మేయర్ శిరీషలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఆస్తుల విధ్వంసానికి కూటమి ప్రభుత్వం దిగుతోందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. శేఖర్ రెడ్డిని డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించడంతో బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. 7 నెలలుగా కడతా ఉంటే మరి మీరేం చేశారు? ఎలా అండి? ఎందుకు అప్పుతున్నారు? అప్పట్లేదు. మీరు ఎందుకు అప్పుడు